చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిన్ననే మనం ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం. విజయవాడ ప్రజలు నరకం చూశారు, చాలా దారుణమైన ట్రాఫిక్లో వాళ్ళు ఇరుక్కుపోయారు అని. నిన్ననే అది ముమ్మాటికి నిజం. అండ్ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయని ఈరోజే తెలిసింది. అది కూడా ప్రభుత్వం ఆ మొత్తం వైఫల్యం మీద విచారణ చేసి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఆదేశించిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి నివేదిక కోరిండేది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి ఆ ఈవెంట్ మీదనే కావడం కాసింత ట్విస్ట్ అనే చెప్పాలి. అవును, మామూలుగా నరేంద్ర మోదీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయాలి. మోడీ గారు వచ్చారు, బాబు గారు వచ్చారు, గవర్నర్ గారు రాలేదు. ఏమంటే ఇరుక్కుపోయారట. సరే, టైం అయిపోతుంది కదా అని వేదిక వెనక గ్రీన్ రూమ్లో 11:27 చంద్రబాబు గారు మోదీ గారి సమక్షంలో ప్రమాణం చేశారట. తెలియదు మరి, చేశారట. ఆ తర్వాత 15 నిమిషాలకు గవర్నర్ వచ్చారట. మళ్ళీ గవర్నర్ గారు చంద్రబాబు గారితో రెండోసారి వేదిక మీద ప్రమాణ స్వీకారం చేయించారట. మోదీ గారు కూడా ఆరాధించారట, ఏది గవర్నర్ అని. ట్రాఫిక్లో ఇరుక్కుపోయారట. మామూలు గవర్నర్ కాన్వాయ్కి ట్రయల్ రన్ నిర్వహించారు. మరి అది ఎందుకు నిర్వహించలేదో తెలియదు. డీజీపీ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయింది. దారుణమైన వైఫల్యం. ప్రధాని గారికి స్వాగతం పలికి గవర్నర్ గారు వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి, అది జరగలే. అన్నిటికీ మించి చంద్రబాబు గారు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారట. వెనక గ్రీన్ రూమ్లో ఒకసారి, తర్వాత గవర్నర్ చేత వేదిక మీద ఒకసారి. ఈ మొత్తం వైఫల్యాల మీద నివేదిక కోరింది సర్కార్. మరి దీనికి ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎవరిని బాధ్యులను చేసి ఎవరి మీదైనా వేటేస్తారేమో చూడాలి.